యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానము నొందును, మొరోదకు నేల పడవేయబడెను. బబులోను విగ్రహములు అవమానము నొందును, దాని బొమ్మలు బోర్లా దూయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరును పారిపోవుదురు, అందరును తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సీయోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ త్రప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని త్రోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలు వెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకొను వారందరూ సంతృష్టి నొందెదరు. ఇది యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొను వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయును. పెయ్య వలె గంతులు వేయుచు బలమైన గుర్రము వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో, అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగులన్నీయు చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. వ్రిల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది. దాని రుజులు పడిపోవచున్నవి. దాని ప్రాకారములు విరగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్లే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తు వారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొను వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు. తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు
తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతృష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదను. ఇది యెహోవా వాక్కు. దండెత్తి మెరాతాయీయుల దేశము మీదకి పొమ్ము, పెకోదీయుల దేశము మీదకి పొమ్ము, వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చెయ్యుము. ఆలకించుడి. దేశములో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమిట తెగి బొత్తిగా విరగొట్టబడును. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయును. బబులోను నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను. తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయబోనుకొంటివి. నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి. దాని ధాన్యపు కోట్లను విప్పుడి. కసువు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమియూ లేకుండగా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటిని వధించడి, అవి వదకు పోవలెను. దాని ఎడ్లన్నిటిని వధించుడి, అవి వదకు పోవలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు, బబులోనునకు రండని వీలు కండ్రను పిలువడి. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడు తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున ఆ యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులు తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధనయ్యున్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠులు త్రొట్టిల్లు కూలును, అతని లేవనెత్తువాడెవడను లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్లన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులు బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకు వారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీదను పడును, వారి రథముల మీదను పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీదను పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడును విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును. నిప్పుకొల్లును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. ఇది యెహోవా వాక్కు. సొదొమను గొమొరను
వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయుడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బుధిగాంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకుని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోన నేను వారిని దాని యొద్ద నుండి తొలివేయుదును. నేనెవని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలిన వాడై నన్ను అపేక్షణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీయుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిత్యముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిత్యముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయమొందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది.